మమత హైడ్రామా అన్నటువంటిది మళ్ళీ సృష్టించాలని ప్రయత్నించింది. కాకపోతే ఈ దఫా అక్కడ ఉన్నది బీజేపీ జాతీయ నాయకత్వం పక్కాగా తెలుసు కాబట్టి పర్ఫెక్ట్ గా ఆగింది. ఈసీ పర్ఫెక్ట్ గా ఆపింది. ఆవిడ ప్రతిసారి కూడా మొదటి హాఫ్ డే చూసుకుంటే గనక ఎలక్షన్ రిజల్ట్ మమతకి వ్యతిరేకంగా వస్తున్నా మధ్యాహ్నానికి హంగామా జరిగిపోతుంది. అవతల పార్టీ వాళ్ళని బెదరేసేస్తారు. వాళ్ళు పోలింగ్ బూత్ కౌంటింగ్ బూత్లు పారిపోయేటట్టు చేస్తారు. ఈ దఫా అట్లాంటిది లేకుండా కిందసారి రాష్ట్ర బలగాలు ఎక్కువ ఉండటం వల్ల అది జరిగింది. ఈ దఫా కేంద్ర బలగాలు ఎక్కడ ఉండడం వల్ల ఎక్కువ ఉండడం వల్ల అది సాధ్యం కాలేదు. నెంబర్ 1. రెండవది వచ్చేటప్పటికి మమతా బెనర్జీ ఏం చేసింది, తన భవానీపూర్లోనే 2 సార్లు ముందుకు వచ్చింది, వెనక్కి వచ్చింది. ఇక ఏదో ఒక సీన్ సృష్టించాలి. ఒకటి సర్రంది, ఈసీ అంది, అన్నీ అయిపోయింది. దాదాపు 200 దాకా వెళ్ళిపోతుంది బీజేపీ. ముందు నెక్ టు నెక్ అన్న దగ్గర నుంచి మెజార్టీకి వచ్చింది, ఆ తర్వాత మారుతా వచ్చింది. ఇప్పుడు తాజాగా జరిగినటువంటి